నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం ఛానల్ ప్రజలారా, ఇక నిన్నటి రోజు మనమైతే ఒక యూట్యూబ్లో అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోకి అయితే చాలామంది అయితే ఫోన్ కాల్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో ఏంటంటే మనకు ఆడియో రికార్డ్ అనేది మనకు వస్తే మనం ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సరే, అది అవతల ఎవరున్నారు మనకు తెలియదు. అయితే జరిగింది ఏంటంటే అక్కడ తాజా మాజీ కౌన్సిలర్ తను డబ్బులు డిమాండ్ చేసిన అని చెప్పి ఒక వీడియోనైతే వచ్చింది, మనకు ఆడియోతో సహా వచ్చింది. అయితే దాని మీద బాగా ట్రోల్ అయితే జరుగుతుంది నిన్నటి నుంచి. అతను ఏమంటుండు, మళ్ళీ ఒకసారి ఆడియో విందాం ఒకసారి. అతను ఏమంటుండు ఒకసారి విన్నాక మాట్లాడదాం. ఆయన ఏం చెప్తుండే విన్నూరు ఒకసారి. ఏంటంటే వాళ్ళు పైసలు అడుగుతారు. పంచాయతీ నేను 5 లక్షలు చేసినా నాకేం అవసరం అన్ని రికార్డింగ్ నా దగ్గర నువ్వు పైసలు తీసుకున్నప్పుడు ఉన్నాయి, వీడియోలు ఎన్ని ఉన్నాయి చేసి ఆటోలో పెట్టి దీంతో మొత్తం నింపుతాయి. ఇక నువ్వు ఏమన్నా నేను అనేది నువ్వు నాకు అన్ని అవన్నీ నాకు చెప్పకు. నేను చైర్మన్ సార్తో కొట్లాడి సార్లకి ఇచ్చిన ఏమంటుండు అతను. సరే, వాళ్ళు డబ్బులు ఇచ్చిరా ఇవ్వలేరా తర్వాత ఆయన ఏమంటుండు, నేను డబ్బులు నీకు ఇచ్చిన 9 లక్షల రూపాయలు నేను డబ్బులు ఇచ్చినా అని అంటే ఆయన ఏమంటుండు, నేను చైర్మన్ సాబ్తో నేను కొట్లాడి అధికారులకు డబ్బులు ఇచ్చి పని చేయించిన అంటుండు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఎవరిని నమ్ముదాం? ఏమంటుండు, మీ ఇంటి దగ్గర చెప్పుల స్టాండ్లో డబ్బులు పెట్టిన ఆ వీడియో నా దగ్గర ఉందని చెప్పి ఆ ఫోన్ కాల్ మాట్లాడిన బాధితులు అయితే చెప్తున్నాడు. ఆయన ఏమంటుండు, డబ్బులు ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చినా అని ఆయన చెప్తుండు. అంటే అధికారంలో ఉన్నది కదా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఇట్లా విచ్చలవిడిగా డబ్బులతోని ఖాళీ ప్లేస్లకు కూడా కాంపౌండ్ వాళ్లకు పర్మిషన్లు ఇచ్చిరట. అంటే ఎంత ఘోరం అసలు. ఇక్కడ ఆడియో రికార్డు మన దగ్గర ఉన్నది. బాగా చెప్తే బాధితుడు ఫోన్ కాల్ మాట్లాడి చెప్తున్నాడు. ఆ అవతల బాధితుడు కూడా ఎవరైతే కౌన్సిలర్ తాజా మాజీ కౌన్సిలర్ ఉన్నాడో నేను ఎవరెవరికి ఇచ్చినా అని కూడా ఒప్పుకుంటుడు క్లియర్గా. అంటే అధికారులు మీ అధికారులు కూడా ఆ కౌన్సిలర్ల పీరియడ్ ఉన్నది కాబట్టి కౌన్సిలర్ నడుస్తుంది అని చెప్పి డబ్బులకు ఏదైనా ఇస్తారా మీరు కూడా? అంటే సామాన్యులకు న్యాయం చేయకుండా మీరు మీ ఇష్టానుసారంగా మీరు చేస్తారా? సామాన్యుడు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఆఫీస్లో చుట్టూ నెలల తరబడి తిరిగి విసిగొస్తాయి వాళ్ళకు. మీరేమో ఇట్లా ఈ నాయకులను ఎమ్మడేసుకొని ఇట్లా లంచాలు తీసుకుంటా ఇట్లా దొంగ పనులు చేస్తారు మీరు. అంటే ఈ దొంగలకు ఈ అధికారులు దొంగలు వస్తూ వలుస్తున్నారు అన్నమాట. ఇంతనన్నా సిగ్గు శరము మానం అనేది ఉండాలి అధికారులకు కూడా. కేవలం ఇందులో 9 లక్షలు అంటే ఇట్లా మరి ఆ వార్డులో ఎన్ని జరిగి ఉంటాయి? ఇట్లా ఒకవేళ మీరు ఎలాంటి తప్పు చేయలేరు అనుకోండి, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే ఆధారాలు చూపెట్టుకోవాలి కదా, మరి ముందు మాట్లాడాలి కదా, మీడియా ముందరికి వచ్చో మరి ఏదో రకంగా మీరు చెప్పాలి కదా మేము ఏం తప్పు చేయలేమని చెప్పి.
మొత్తం మీదనైతే సిద్దిపేటలో మాత్రం ఇట్లా కొంతమంది నాయకులు వీళ్ళ అడుగుజాడలలో అధికారులను వీళ్ళ గుప్పిట్లా పెట్టుకొని వీళ్ళకు నచ్చిన విధంగా ఆడ మనిషి ఉంటాడో ఉండడో తెలియదు, ఇల్లు ఉంటుందో ఉండదో తెలియదు, ఇట్లా ఇంటి నెంబర్లు ఇప్పించుకుంటా ఇట్లా డబ్బులు వసూలు చేసుకుంటా ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. క్లియర్గా కనబడుతుంది. అయ్యా తన్నీరు హరీష్ రావు గారు, మీరు చెప్తున్నారు కదా సిద్దిపేట నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పి, దీని మీద మీరు ఒక్కసారి ఆలోచించుర్రి, దీని మీద మీరు మాట్లాడుర్రి. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే వీళ్ళు కౌన్సిలర్గా కొనసాగిర్రు. మరి చెప్పుర్రి ఇదేంది, ఈ పంచాయతీ ఏంది అని ఒకసారి మీరు అడుగురి, వివరణ చెప్పుర్రు. మరి మొత్తం మీదనైతే ఇట్లా చేస్తున్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎవరో ఏమేమి చెప్తున్నారు అని మొత్తం తెలుసు. వీళ్ళ భాగవతం కూడా ఉన్నది, ఇంకా ఉన్నాయి. ఈ వార్డుకు సంబంధించిన భాగవతం ఇంకా ఉన్నది. ఈ పర్మిషన్ ఎట్లో ఇప్పిస్తుర్రు, ఈ పర్మిషన్లు కాలువల పక్క పొంటి పర్మిషన్ ఎట్లా ఇప్పిస్తుర్రు, ఎన్ని పైసలు తీసుకుంటుర్రు, ట్యాక్సీ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వాటికి కూడా ఎట్లా లోపల మాట్లాడుకుంటారు అనేది వీళ్ళ మొత్తం ఉన్నాయి. ఈ వార్డుకు సంబంధించింది అయితే ఎక్స్పెషల్గా మొత్తం డాటా అయితే ఉన్నది. ఇంకా మొత్తం మీ ముందరికి అయితే మేము ఇంకొక 2-3 రోజుల్లో అయితే మొత్తం ఈ డాటా బయట పెడతాం. ఇంకా ఏంది, కొంతమంది ఫోన్ చేసి ఎందుకు అది ఇది అని మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఏం మాట్లాడినా సరే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము వార్త ఎత్తున్నాము. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కూడా బయట పెట్టుకోర్రి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టుర్రి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆడియోలతో ఉన్నాయి కాబట్టి మేము బయట పెడుతున్నాము. ఇలా చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, తర్వాత మళ్ళీ వాళ్ళ మిసెస్ గారు చైర్మన్ గారు, అతని పేరు కూడా నేను చైర్మన్ సాబ్తో మాట్లాడి ఇవన్నీ సెటిల్ చేసినా అని చెప్తుండు. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి అనుచరులు. వీళ్ళంతా మళ్ళీ బయట పార్టీల్లో ఇటు బీజేపీలో ఇటు కాంగ్రెస్లో కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్పర్సన్. వీళ్ళు ఇట్లా చేసినాక ఇంకా సామాన్యులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మొత్తం దోసుకున్నాడే సిద్దిపేట, మొత్తం దోసుకుంటా వీళ్ళకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా చెప్తున్నారు. బిడ్డ ఇంకా ఉన్నాయి మీ డాటాలు. రేపు ఇంకోటి వస్తుంది. ఒక 4-5 భాగవతం బయటకు వస్తుంది. ఇది కూడా ఇది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఇక చూసుకోరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారం ఉన్నప్పుడు చేసినటువంటి కౌన్సిలర్ల భాగవతాలు అయితే ఒక 2-3 అయితే గట్టిగా బలంగా అయితే తయారు చేసి పెట్టిన వీళ్ళ చిట్టాపత్రులు మొత్తం ఉన్నాయి. చూపిద్దాం ఇక.